అయితే బాపోయిగా మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు చెందిన పిల్లలు ఉంటారు కదా, ఇక పిల్లలందరూ ఇగో హైదరాబాదో నిజామాబాదో పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళి టెట్ కోచింగ్ తీసుకోలేరు. కాబట్టి మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ఆ ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు టెట్ కోచింగ్ ఇవ్వాలి. వాళ్ళు మంచిగా టెట్ ఎగ్జామ్ రాసి టెట్ పాస్ అయ్యి వాళ్ళు డిఎస్సిలో మంచి మార్కులు సంపాదించి ఉపాధ్యాయులుగా ఎదగాలి అన్న ఉద్దేశంతో గత 45 రోజుల నుంచి కష్టపడి అక్కడ మంచిగా విద్యార్థులు చదువుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఈ టెట్ కోచింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెట్ కోచింగ్ను అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము మంచి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత 45 రోజులని ఈ టెట్ కోచింగ్ను పూర్తి చేయించినందుకు గాను అక్కడ మోహన్ రావు పటేల్ గారు ఆ అధ్యాపక బృందానికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి వెంకటేష్ సార్ గారికి, మహేష్ సార్ గారికి, భోజన సార్ గారికి, అదేవిధంగా మన గంగాధర్ సార్ గారికి, శివాజీ సార్ గారికి, దేవిదాస్ గారికి అక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ 45 రోజులలో ఫ్రీగా మాకు కోచింగ్ ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ యొక్క ఈ సేవలను మేము ఎప్పటికీ మరవలేమని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తెలపడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులందరూ మోహన్ రావు పటేల్ గారికి అక్కడ సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మేము టెట్ కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాము, కానీ పట్టణానికి వెళ్ళి అక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి మా ఇంటి వాళ్ళకు ఒప్పించలేకపోతున్నాము, వాళ్ళను వదిలేసి సిటీలో ఉండి చదువుకోలేకపోతున్నాము. మీరు ఆ మంచి ఆలోచనతో మాకు టెట్ కోచింగ్ ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలని అక్కడ ఆ విద్యార్థులు సార్ గారికి తెలపడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ సమస్యలను కానీ నేను ముందర ఉండి మీ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని అక్కడ మోహన్ రావు పటేల్ గారు తెలపడం జరిగింది. రాబోయే కాలంలో మరెన్నో కోచింగ్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొదల నియోజకవర్గంలో విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేస్తానని, మీకు అందరికి కావాల్సినటువంటి పుస్తకాలు ఇంకా కావాలంటే తెచ్చి మీ అందరికీ నేను చదువుకోవడానికి అవకాశం కల్పిస్తానని అక్కడ తెలపడం జరిగింది. అంతేకాకుండా డైట్ సెట్లో మన స్టేట్ ప్రథమ స్థానం సాధించినటువంటి హరిక గారికి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్లో ప్రథమ ర్యాంక్ సాధించినటువంటి ఒక విద్యార్థికి అక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉపాధ్యాయులు కూడా ఎంతో శ్రద్ధతో మోహన్ రావు పటేల్ గారు విద్యార్థుల పక్షాన ఆలోచించి ఈ కోచింగ్ ఇచ్చినందుకు గాను ప్రత్యేక శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలని అక్కడ తెలపడం జరిగిందన్నమాట. ఓంకార్ గారికి, పత్రికా సోదరులకు మీ అందరికీ నమస్కారం. ట్రస్ట్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చదువుల్లో మీరందరూ ఉన్నత స్థాయికి వెళ్ళి ఉన్నత ఉద్యోగాలు సంపాదించి మన నియోజకవర్గానికి పేరు తెస్తారనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. కానీ ట్రస్ట్ అనేది నా ఒక్కరి కృషి వల్ల జరిగేది కాదు. ఈ ట్రస్ట్ మీ అందరి ట్రస్ట్. ఎల్లవేళలా మీరు ట్రస్ట్ గురించి సలహాలు సూచనలు, రేపు మీరు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వెళ్ళిన తర్వాత కూడా వాట్సాప్లో ట్రస్ట్కు మీరు మెసేజ్ ఇచ్చినా తప్పకుండా మా ట్రస్ట్ పాటిస్తుంది. మరి రాబోయే రోజుల్లో మీరందరూ టెట్ కోసం సన్నద్ధమవుతున్న సందర్భంగా అమ్మ సరస్వతి ఆశీస్సులతో మీరందరూ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ, అదేవిధంగా నిన్ననే అమ్మాయి హారిక గారు ర్యాంక్ సాధించడం మన ట్రస్ట్కి అనుకోండి, మన నియోజకవర్గానికి అనుకోండి శుభ సూచకం. అదే ఇంటర్ విద్యార్థి 433 మార్కులు సాధించడం ఇది కూడా శుభ సూచకమే అని నేను తెలియజేస్తూ మీ అందరికీ
టెట్ కోచింగ్ని పూర్తి చేసి విద్యార్థులకు ఒక 15 రోజుల ముందుగానే మీకు సన్నిద్ధం కావడానికి వారు చేసిన కృషి ఈరోజు ఒక చిన్న సన్మానం చేయాలని చిన్నగా ప్రోగ్రాం ఒక 5 నిమిషాల ప్రోగ్రాం చేయాలని అనుకున్నాం. కానీ ఇప్పుడే తెలిసింది వారు నిర్మిస్తున్న వాళ్ళు రూపొందించిన ఈ కార్యక్రమం మాకు ఇంకా ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే, మీరు చెప్పిన పిల్లలు టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, డిఈలో కానివ్వండి ర్యాంకులు సంపాదించి ఒక ట్రస్ట్కి పేరు కాకుండా మీ పేరెంట్స్కి, మీ ఊరికి, మీ సమాజానికి ఎంతో పేరు తీసుకొస్తున్నారు. దానికి ఇంకోసారి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఒక్కటి ఏంటంటే, మీరు అన్ని మంచి వార్తలే చెప్పారు, అన్ని మెరిట్సే చెప్తున్నారు. ఇంకేమైనా డిమెరిట్స్ చెప్తే మాకు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుండే. ఎందుకంటే మన నిరంతర ప్రయాణం ఇది. ఒక్కొక్కరు కొత్తగా వస్తూనే ఉంటారు. అక్కడ ఏదైనా లేకపోతే లేదు అన్న సమస్య రాకుండా, లేదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయకుండా మీ ఆ డిమెరిట్స్ కూడా చెప్తే వాటిని మేము పూర్తి చేసుకుంటుంటే. అలాగే డిఈ సెట్లో ప్రథమ ర్యాంక్ సంపాదించిన హారిక గారికి, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ మంచి ఉపన్యాసం ఇచ్చిన మెహర్ గారికి, అలాగే టెట్ రాయబోతున్న మీ విద్యార్థులందరికీ రాబోయే కాలంలో మీరు మంచి ర్యాంక్ సంపాదించండి, మీ పేరు సంపాదించుకోండి. దాంతో పాటు ఆటోమేటిక్గా మా పేరు వస్తుంది. మీరు సంతోషపడితే మేము సంతోషపడతాం, మన కుటుంబం సంతోషపడుతుంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఎటువంటి ధ్యాస పెట్టకుండా ఈ ఫోన్ని పక్కన పెట్టేయండి. మీ చదువంతా దృష్టి మీదే పెట్టండి. మీ టీచర్లు చెప్పిన చదవండి, సార్థకం చేసుకోండి. జై హింద్, జై భారత్. Who is truly grateful. This reading hall is not just a place to study. It has been more than just a place to study for me. And here I found not only services like free Wi-Fi, books, but a rare environment which pushes me to focus to become a better version of myself every single day. Do you know, sir, what is the thing that makes so special this reading hall? It is the intention behind it. Your intention to support students like us, and that effort is making it more wonderful. Thank you. అదేవిధంగా మన లైబ్రరీలో చదువుకునే ఒక 6-7 మంత్స్ నుండి చదువుకునే ప్రజా ట్రస్ట్ యొక్క ఈ రీడింగ్ హాల్ ముఖ్య పాత్ర చాలా ఉంది. ఎందుకంటే మన హౌస్ వైఫ్కి ఇంట్లో ఉండి చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న పిల్లలు, చుట్టాలు వీళ్ళందరి వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో మన ఏరియాలో, మన బైన్స ప్రాంగణంలో ఇలాంటి ఒక ఆవరణాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఇందులో మంచి మంచి ఫెసిలిటీస్ కూడా మనకు చదువుకోవడానికి ఫ్రీగా బుక్స్, మళ్ళీ వాటర్ ఫెసిలిటీ, మరి వాష్రూమ్స్ కూడా, మళ్ళీ మనకు కోచింగ్ కూడా తీసుకోవడానికి ఫ్రీగా ఇస్తున్న టీచర్ బృందానికి కూడా థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయులకి నా యొక్క కృతజ్ఞతలండి. నేను ఇక్కడికి రావట్టి 3 months అవుతుంది. అంతకుముందు 1 year ఇంట్లో ఉండి ప్రిపేర్ అయినా. ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తామో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ఇక్కడ మీకు అనుభవమే. కానీ ఒక ఇక్కడికి అడుగు పెట్టాము అంటే ఇంట్రెస్ట్ ఒక బాగానే ఉంటుంది. అసలు యూజ్ చేసుకోవడం, టెక్నాలజీ పరంగా కానీ వైఫై ప్రొవైడ్ చేయడం, ఇక్కడ వేడికి తట్టుకోలేమో అని సార్ కూలర్స్ కూడా ప్రొవైడ్ చేసేది సమ్మర్లో. మేము సమ్మర్లో కూడా నాన్ స్టాప్గా వచ్చాము. ఇక టెట్ ఉంది కదా అని మళ్ళీ డిఎస్సి వదిలేసి ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ టైం 1:3లో వచ్చినప్పుడు 1:1లో రాలేదండి. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టాలన్నదే నా ఎయిమ్. దీనికి ఇంత ప్రొవైడ్ చేస్తున్న ఈ సార్కి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కోచింగ్ విజయవంతమైంది సార్, 100%. అలాగే ఫ్యూచర్లో నోటిఫికేషన్లు వచ్చేలాగున్నాయి. ఇప్పుడు లేకుండా ఒక 2-3-4 months కన్నా వస్తాయి సార్. ఇంకా ఏమైనా పిల్లలకు అనుకూలంగా కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2 కానీ ఏవైనా మంచి ఫెసిలిటీస్ తోటి మీరు ప్రారంభించి, అలాగే మీరు సమాజానికి ఇలా ఎంతో ప్రజలు మర్చిపోలేనటువంటి సేవలు చేస్తున్నారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విద్యాదానం అనేది గొప్పది. అన్నదానం తర్వాత రెండోది ఆక్రమించే ప్లేసు మన విద్యాదానం. ఈ విద్యాదానాన్ని మన సార్ గారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
అలాగే మనమందరం దీనిని యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఈ లైబ్రరీ మనం సొంత ఇల్లులాగా చూసుకుంటూ అలాగే అన్ని సౌకర్యాలు వినియోగించుకుంటూ మనం ముందరికి కొనసాగుతున్నాం. అలాగే గత 1 మంత్ నుండి టెట్ కోచింగ్ జరుగుతుంది. ఇందులో అందరూ భాగస్వాములు అవుతున్నారు. ప్రతి ఒక్కరూ అన్ని క్లాసులకు అటెండ్ అవుతూ మంచిగా చక్కగా క్లాసులు వింటూ ప్రతిరోజు వస్తున్నారు. వీటిని చాలా చక్కగా యూజ్ చేసుకున్నారు అన్నమాట. అలాగే ఈ విద్య వల్ల మనకు కీర్తి, గౌరవం, ప్రతిష్ట అని అన్నీ మనకు ఈ సార్ ద్వారా లభిస్తున్నాయి అని చెప్పవచ్చు 100%. అలాగే మరియు అందరూ ప్రతి ఒక్కరూ జాబ్ సాధించి సార్కు పేరు ప్రతిష్టలు ఇంకా ఎక్కువ తెప్పించాలని కోరుకుంటూ ముగిస్తుంది. నుంచి ఇక్కడ కోచింగ్కి ప్లేస్ టెట్ కోచింగ్కి ప్లేస్ లైబ్రరీకి వస్తున్నాను. నేను ఇంతకుముందు సార్ హైదరాబాద్లో ఉండే సార్, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్లో ఉండే. ఇక మాది కూడా కొంచెం మధ్యతరగతి కుటుంబం సార్. ఖర్చులకు డబ్బులు లేకపోతే మరీ అప్పు చేసి మరి చదువుకున్నాం సార్. అయితే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సార్ చెప్తున్నా దానికంటే మించి ఉన్నాయి సార్ ఇక్కడ ఫెసిలిటీస్. ఫ్రీ వైఫై కానీ, మినరల్ వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, మన ఉపాధ్యాయ బృందం మరియు నేను ప్రజెంట్ SIPC కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇంతకుముందు 2 మార్క్స్తో జాబ్ మిస్ అయింది. మరియు అలాగే మన బైన్సాలో ఇటువంటి లైబ్రరీ మరి ఇంకా వేరే ప్రైవేట్ కూడా ఉన్నాయి, కానీ దానికి మించి అన్ని సౌకర్యాలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఏ లైబ్రరీలో కూడా మనకి ఇలాంటి బుక్స్ కానీ ఇలాంటి సౌకర్యాలు కానీ ఎక్కడ ఉండవు. అందుకోసం వీటన్నిటిని మనం సద్వినియోగం చేసుకోవాలా. అలాగే ఇటువంటి మా అనుభవజ్ఞ సార్ల ద్వారా మనకు ఫ్రీ కోచింగ్ అందించడం జరుగుతున్నది. దాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని మన యొక్క ఫోకస్ ఏంటి, లక్ష్యం ఏంటి, దాన్ని మనం చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ. మరియు ఇందులోనే మీకు బోధించినటువంటి సార్లో నా స్నేహితుడు ఉన్నాడు సార్, దేవిదాస్. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ మేమందరం. అతను బాగా కష్టపడ్డాడు సార్, బాగా స్ట్రగుల్ తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ అతనికి బాగా ఇబ్బంది ఉండేది సార్. ఇద్దరం కలిసి కోచింగ్ తీసుకున్నాం. హైదరాబాద్లో ఇద్దరం కలిసి రూమ్మేట్స్ ఉన్నాం సార్. అతను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. నా ఫ్రెండ్ ఒక మంచి ఉపాధ్యాయ పొజిషన్ ఉంది కాబట్టి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. నేను కూడా అతనికి ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా నా యొక్క ప్రిపరేషన్ని ఇంకా గట్టిగా అంటే పోయినా మిస్ అయిన దానికి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా ఒక ఉద్యోగం సాధించి మరియు నా యొక్క తల్లిదండ్రులకు మరి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా, రుణం తీర్చుకోవాలి కదా, అట్లా అని చెప్పేసి నేను కూడా జాబ్ ఏదైనా సాధిస్తాను. అలాగే ఈ యొక్క లైబ్రరీని అంటే మీరు వస్తున్నారు, మీతో ఇంకా తెలిసిన వారు ఉంటారు కదా, కొందరు ఉంటారు కదా డబ్బులు లేని వారు. కానీ పాపం హైదరాబాద్లో వెళ్ళి చదువుకోమంటే ఇప్పుడు నోటిఫికేషన్లు కూడా ప్రజెంట్ లేవు, ఏం కూడా ఆడ పోయి ఖర్చులు చేసుకున్న దాకా మన చుట్టుపక్కల వారికి ఇంత మంచి అవకాశం మళ్ళీ ఇక్కడ లభించదు మనకు. మేము చేసుకున్న పుణ్యం సార్, అంత మంచి ఇంత దొరకడం ఇక్కడ ఉన్నటువంటిది. ఈ దశ నుంచి ఒక యువతగా మారి ఇంకా చదవాలి అనే ఆలోచన, ఉద్యోగాన్ని సాధించాలన్న ఆలోచన మన నియోజకవర్గం విద్యార్థులందరికీ కూడా ఇప్పుడిప్పుడే వస్తుందని ఈ సభాముఖంగా నేను గమనించిన దాన్ని బట్టి తెలుసుకుంటున్నాను. మన ముదిగోడు నియోజకవర్గంలోనే గత డిఎస్సిలో HGTలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు మాగా మహేష్. ఏం చిన్న విషయం కాదండి, చాలా గొప్ప విషయం అది. డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ HGTలో. అలాగే DSETలో ఫస్ట్ ర్యాంక్ హారిక సాధించింది. అలాగే ఇలాంటి విద్యార్థులందరికీ కూడా 1 లక్ష 2 లక్షలు ఇస్తే మర్చిపోతామండి. ఒక ఫోన్ కొనుక్కుంటాం, లేదా ఏదో బైక్ కొనుక్కుంటారు, మర్చిపోతారు. కానీ ఒక జీవితాన్ని అందిస్తున్నారు.
తల్లిదండ్రులు మనల్ని పెంచిండ్రు కానీ మనకు ఒక మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు మోహన్ రావు పటేల్ గారికి. మనం ఎంత మాట్లాడినా తక్కువ వారి గురించి. సేవ, ఎందుకంటే ఒక ఉద్యోగం ఒక కుటుంబంలో వస్తే ఆ కుటుంబం తరతరానికి సరిపోయేంత సదుపాయాలను అందించవచ్చు. అలాంటి విద్యార్థులను తయారు చేస్తున్నారు, అలాంటి యువతను తయారు చేస్తున్నటువంటి మీకు తెలుసు అభ్యసనంని ప్రభావితం చేసే అంశాలు తెలుసు. ఫస్ట్ది పరిపక్వత కావాలా, మ్యాచురేషన్ కావాలా, నేను చదవాలన్న ఆలోచన రావాలా, నాకు ఇది అవసరం అన్న ఆలోచన రావాలా, తనంతట తానే చదవడానికి ముందుకు రావాలా, అది పరిపక్వత ఉండాలి. తర్వాత ఇక్కడ అభ్యసన సన్నివేశం కావాలి, అభ్యసన వాతావరణం కావాలి. ఆ వాతావరణం మనకి ఇంట్లో లభించడం లేదు. ఆ వాతావరణాన్ని కల్పించినటువంటి మన పటేల్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. నేను కూడా ఇక్కడే చదువుకొని మొన్న డిఎస్సిలో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ వచ్చింది, 2 పోస్టులు ఉండే. సో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. అది అక్కడ నాకు ఆలోచన కలిగించింది ఇక్కడ వాతావరణమే. కాబట్టి మొన్న డిఎస్సిలో కూడా చాలామంది ముదోలికి నియోజకవర్గం వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అంటే ఒకరిని చూసి మరొకరు ఇలా నేర్చుకోవాలనే ఆలోచన కల్పిస్తున్నారు ఇండైరెక్ట్గా. తెలుసా ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే నేను ఎంఆర్పి ప్రజా ట్రస్ట్ స్టడీ హాల్కి వెళ్తున్నా అని చెప్తున్నారు. అలా మిగతా విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా వాతావరణాన్ని కల్పించడానికి అలా ఒకరికొకరు చెప్తున్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదవడం అనేది కరెక్ట్ కాదు. నోటిఫికేషన్ రాకముందే చదవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని చేరుతారు. ఒక బాబు మొన్న ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థికి ఆలోచన వచ్చింది, ఇక్కడ ఒక ట్రస్ట్ ఒక స్టడీ హాల్ ఉంది, చదువుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ ఉంటుంది. ఆ బాబు అతనేనా ఫస్ట్ ఇయర్ బాబు ఎన్ని మార్క్స్ వచ్చినాయి బిడ్డ? 433 అవుట్ ఆఫ్ 440. అంటే అలాంటి విద్యార్థికి చదువుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఇంటి దగ్గర డిస్టర్బ్ అవుతుంది, ఫ్రెండ్స్ ద్వారా తిరిగితే లాభం లేదు, సమయం వృధా. 25 సంవత్సరాలు కష్టపడితే 75 సంవత్సరాలు సుఖంగా ఉండవచ్చు అన్న ఆలోచన ఉండాలి. 25 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే 75 సంవత్సరాలు మన లైఫ్ వృధా. మన పిల్లలకు ఏమందిస్తాం? కాబట్టి అలాంటి వాతావరణాన్ని కల్పించారు. అలాగే ఇక్కడ చాలా అంటే ఖర్చుకు వెనుకాడకుండా పటేల్ గారు మన విద్యార్థులకు, చదివే విద్యార్థులు ఏం కావాలి అని ప్రతిసారి ఓంకార్కి అడుగుతారు. అది చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఇవాళ రేపు డబ్బుకు ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ పటేల్ గారు డబ్బు గురించి ఆలోచించకుండా సార్ వేడైతుంది పిల్లల కంటే, ఆల్రెడీ నేను మొన్ననే ఇచ్చాను కూలర్కి డబ్బులు, వాడు తెచ్చుకొచ్చి పెట్టలేదు, వెంటనే పెట్టేస్తారు. అంటే మనకంటే తన ఆలోచన చాలా ముందు ఉంటుంది. అది చాలా గొప్ప విషయం సార్. ముందుగా మాట్లాడడం గొప్ప కాదు, మనం పక్కకు కూడా తన గురించి పాజిటివ్గా డిస్కషన్ చేస్తాం. కాబట్టి పటేల్ గారు మీరు ముందర ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందుకు నడిపించండి. మీ వెనుక మేమందరం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మేము కావాల్సినంత, మాతో అయినంత వరకు మేము మీకు ఎప్పుడు కూడా వెనుకాడకుండా నేను తప్పకుండా హెల్ప్ చేయడానికి, అంటే మనతో అయ్యేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సార్ ఫోన్ చేశారు, మీరు ఇక్కడ టెట్ కోచింగ్ నడుస్తుంది మన పిల్లలకు, మీరు మీ సేవలు ఇవ్వాలని. 100% ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మనకు లైఫ్ ఇచ్చారండి, నాకు జీవితానికి లైఫ్ ఇచ్చారు. నాకు ఇప్పుడు దగ్గర 42 ఇయర్స్ ఉన్నాయి. మా బాబు బీటెక్ 2nd ఇయర్. ఇలాంటి టైంలో కూడా ఇక్కడ ఒక సామెత రాసింది, మంచి సామెతలు ఉన్నాయి అక్కడ కూడా. ఓడిపోతున్నామని బాధపడకు, ఓడిపోతున్న ప్రతి క్షణం నీ భవిష్యత్తుకు అది పాజిటివ్గా తీసుకుంటూ అలా నువ్వు అనుకున్నంత వరకు చేరుకోవడమే నీ యొక్క లక్ష్యం. కాబట్టి ఆ వాతావరణం రావాలంటే పోటీతత్వం ఉండాలండి. చదవడం కూడా ఆలోచన రావాలంటే పోటీతత్వం ఉండాలి. ఇంట్లో ఒక్కరే చదువుతా ఉంటే ఆ పోటీతత్వం ఏర్పడదు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తే పోటీతత్వం ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది, ఆలోచన ఇంకా పెరుగుతుంది. ఇంకా ఏ రేంజ్లో చదవాలని ఆలోచన వస్తుంది. కాబట్టి నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. సార్కు
ఇచ్చే పరిస్థితి అయితే లేము, తీసుకునే పరిస్థితిలోనే ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే తెలంగాణ మనం తెచ్చుకున్నది కొట్లాడి మరి తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నిరుద్యోగం కోసం. నీళ్ళ పరిస్థితి ఒక పక్కకు పెట్టినా, నిధులైతే ఒకప్పుడు మనది ఉన్నతమైనటువంటి రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉండే. ఇక తెలంగాణ వచ్చి ఆ పాలకుల వల్ల మన బతుకు ఎప్పుడైతే అప్పుల బతుకైంది, మైనస్లోకి వెళ్ళిపోయినాం. సో అదేవిధంగా నిరుద్యోగ పరిస్థితి చూస్తే హీనంగా ఉంది చెప్పాలంటే. పేరుకే నోటిఫికేషన్స్ నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎన్నిసార్లు పేపర్ లీక్ అయ్యి ఎంత గందరగోళం జరిగి ఎంత ఇదవుతుందో అర్థం చేసుకోవాలి. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్కి 10 సంవత్సరాలు జరిగితే ఆ వ్యక్తి జీవితంలో ఏముంటుంది? అన్ని ఎగ్జామ్లు పెట్టి చివరికి వచ్చి పేపర్ లీక్. వాడిని చదివిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకోసమే నాకు అనిపిస్తుంది, కాళ్ళు తడవని మనిషి ఉంటాడేమో కానీ కన్నీటి తడవని మనిషి లేడు నిరుద్యోగ పరిస్థితి. సో కాబట్టి మన ఆ కన్నీటి తోడడానికి ఒక ఆపానాస్తంగా మాకు వచ్చినందుకు సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. నిజంగా చెప్పాలంటే పాదాభివందనాలంటే కూడా తప్పేం కాదు నాకు తెలిసి. అందుకోసం ఒకసారి గట్టిగా సార్కు చప్పట్లు అనేది కూడా చిన్న విషయం, కానీ మన మనసులకించి హృదయపూర్వకం ఒకసారి చప్పట్లు కొట్టాను. అదేవిధంగా సుభాష్ సార్ కూడా అన్ని వేళ మనకు అండగా ఉన్నారు కాబట్టి సుభాష్ సార్ కోసం కూడా ఒకసారి చప్పట్లు. అదేవిధంగా మనకు అన్ని విధాల సాయం చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా చప్పట్లు ఒకసారి. ఓకే, అదేవిధంగా మీకు ఏ చిన్న సాయం ఉన్నా మన కోసం అన్ని వేళలో ఉన్నటువంటి ఓంకార్ తమ్ముడికి కూడా చప్పట్లు కొట్టండి. రైట్. అదేవిధంగా మీరు నిరంతరం కష్టపడుతున్నారు కాబట్టి మీకోసం మీరు కూడా చప్పట్లు కొట్టుకోండి ప్లీజ్, గట్టిగా కొట్టుకోండి మీకోసం. సో ఎందుకంటే నేను ఇది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే మనం అనుకున్నది కంపల్సరీ అవుతుంది. మీ మనసులో ఉన్న విషయం కూడా కంపల్సరీ జరగాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలసిన విషయం ఏంటంటే యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్, సో మ్యాథ్స్లో మొత్తం ఏముంటాయి? ప్రాబ్లమ్సే ఉంటాయి. ఆ ప్రాబ్లానికి మనం ఏం చేస్తాం? సొల్యూషన్ కనుక్కుంటాం సింపుల్గా. నిజ జీవితం కూడా ఏముంటాయి? ప్రాబ్లమ్సే ఉంటాయి, అవును కదా? సో ఆ ప్రాబ్లానికి మనం కూడా సొల్యూషన్ కనుక్కోవాలి. ఏ ఇంట్లో కూడా ఇటుక లేని ఇల్లు ఉంటుందా? ఉండదు. ప్రాబ్లం లేని ఇల్లు ఉండదు. కాబట్టి నీ ఇంట్లో ఉన్న ప్రాబ్లానికి నువ్వు సొల్యూషన్ కావాలి నేను అనేది. ఒక్కసారి నువ్వు సొల్యూషన్ ఇచ్చినావా ఈ ఎడ్యుకేషన్ తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం దూరం అయిపోతుంది. చాలా మట్టుకు మన అన్ని మధ్యతరగతి కుటుంబాలే. సో కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మనకు ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం సువర్ణ అవకాశం. ఎవరైతే 6 నుంచి 7 నెలలు ఇప్పుడు కంటిన్యూ, లేదా 6 నుంచి సంవత్సరం ఎవరైతే కంటిన్యూ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటారో 100% అనుకున్నది సాధిస్తారు. పుస్తకం వదలద్దు, నేను చెప్పేది అదొకటి, పుస్తకం వదలొద్దు. మళ్ళీ మనందరి తరపు నుంచి సార్కి మళ్ళీ ఇదే రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఫస్ట్ రోజు నన్ను నాతో పాటు మా ఉపాధ్యాయులందరినీ పిలుచుకొని ఒకటే విషయం చెప్పిండు. దత్తు సార్ అని కదా అందరు సార్లు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అవునా, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీకేం కావాలో చెప్పండి, లేదు అనుకుంటే నేను ఇస్తాను. ఇక ఇంతకన్నా గొప్ప విషయం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు సీఎంలు అవి కూడా మన గురించి పట్టించుకోలేని పరిస్థితి ఉంది. పేరుకే నోటిఫికేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నాడు? కొత్త నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వలే, పాత నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకి జాబ్లో పత్రాలు ఇస్తే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాడు అంతే. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఏంటి? మనతో ఆడుకోవడం అంతే. ఇప్పుడు పంచాయతీ అవి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కుక్కకు బిస్కెట్ చూపించినట్టు ఆ పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ధర్మబద్ధమైనటువంటి వ్యక్తి ఉంటే చాలా బాగుంటుంది. సో కాబట్టి సార్ మీరు ధర్మం కోసం మీరు పోరాడుతున్నారు, ఆ ధర్మంలో మాకు కూడా భాగం ఇవ్వండి. ఒక విద్యార్థి టీచర్గా ఎప్పుడూ సార్ మీ వెనుక నడవడానికి అయితే మీ యొక్క విద్యార్థి సైన్యం మీ వెంబడి ఉంటుంది సార్. సో మీకు ఫైనల్గా నేను చెప్పాల్సిన ఒక చిన్న సజెషన్, నేను చూస్తున్నటువంటి 16 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో చూస్తున్న ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఒక అతను ఏం చేయాలనుకున్నాడంటే, ఇట్లా నాలంటే ఒక టీచర్ ఏం చేసినట్టే ఒక రూమ్లో 10 కుందేలు వదిలేసినాడు. ఒక పిల్లగాడికి స్టూడెంట్కి ఏమని చెప్పినట్టే, పోయి ఒక కుందేలు పట్టుకది అని చెప్పినాడు. ఈ పిల్లగాడు ఏం చేసిన ఆ రూమ్లో కుందేల కోసం ట్రై చేస్తున్నాడు, ఇక పట్టడానికి, గట్టిగా పట్టడానికి. కానీ ఆ కుందేలు దొరకలే. ఏం చేసిండు? కొద్దిసేపు కాగానే ఈ కుందేలు ఫాస్ట్ ఉన్నది రా భయ్, ఇది నా పోటీకి నా తత్వానికి కరెక్ట్ లేదు, ఇంకో కుందేలు పట్టడం స్టార్ట్ చేసిండు. అట్లా 2వ కుందేలు అయిపోయింది, 3వ కుందేలు అయిపోయింది, 10 కుందేలకు ట్రై చేసిండు. ఏ కుందేలు దొరకలే. 45 నిమిషాల తర్వాత ఉన్న టైం అయిపోయింది. ఆ టైం అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది. మరి ఏమరా బెట్ట కుందేలు పట్టినా అంటే, లేదు పట్టలే. ఎందుకు పట్టలేవరా అంటే, 10 కుందేలకు ట్రై చేసినా దొరకలేదు. అర్థమైంది నేను ఎందుకు చెప్తున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది.
సో కాబట్టి 10 కుందేలు వెంబడి పడకూడదు నేను చెప్పేది. ఒక్క కుందేలు పెట్టుకోండి టార్గెట్, దానికోసమే ట్రై చేయండి, 100% దొరుకుతుంది. మళ్ళీ చాలామంది పిల్లలు అనేది ఏంటంటే ఈడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది, ఆడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది, ఈ సబ్జెక్ట్ మంచిది ఆ సబ్జెక్ట్ మంచిది అన్నది ఏదీ లేదు. నన్ను అడిగితే ఏదీ లేదు. ఆ సబ్జెక్ట్లో మాస్టర్గా ఆ నాలెడ్జ్ నేను బతికిస్తుంది. ఆ సబ్జెక్ట్లో మాస్టర్గా 100% నేను బతికిస్తుంది. అంతేందుకు మన ఊళ్ళో మంగళోడు ఉన్నాడు, కటింగ్ కట్టడానికి 150 రూపాయలు తీసుకుంటాడు. అదే మంగళోడు హైదరాబాద్ ఉంటాడు, బ్యూటీషియన్ అంటాం, పవన్ కళ్యాణ్ కటింగ్ చేస్తే 40,000 తీసుకుంటాడు. డిఫరెన్స్ ఏమున్నది? నాలెడ్జ్లో డిఫరెన్స్. సో కాబట్టి నాలెడ్జ్ సంపాదించడానికి ఇది చేయండి. అంతేగాని ఆధార్ బాధర్లో నాకు ఉద్యోగం రాలేదు, నా పక్కింటోడు ఇది అన్నాడు, నా ఎదురింటోడు ఇది అన్నాడు, నాకు ఇంకా జాబ్ లేదురా, ఎన్ని సంవత్సరాలు చదువుతారా, ఈ విషయాలు పక్కకు పెట్టండి. ఆడొచ్చేమన్నా నీకు తిండి పెడతాడా నీ పక్కింటోడు? ఆడేమన్నా పైసలు ఇస్తాడా? ఇవ్వడు కదా. సో కాబట్టి తొందరపడకండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, హ్యాపీగా నేర్చుకోండి, సంతోషంగా నేర్చుకోండి. 100% అది మీకు తిండి పెడుతుంది. ఓకేనా సార్? ఒక చిన్న విన్నపం, వీళ్ళు కూడా అందరు కూడా నాతో స్టూడెంట్స్ మాట్లాడాను. విన్నపం ఏంటంటే సార్, నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గుడిలోకి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ రాగానే అక్కడ స్వామి వివేకానందది కొటేషన్ బుక్ ఉంది, అందులో ఒక కొటేషన్ చదువుతుంటే లోపలికి వచ్చినప్పుడు ఒక కొటేషన్ చదువుతుంటే. సో కొటేషన్ చదువుకుని దాంట్లో స్టోరీ వేసుకుంటుంది. అదొక చిన్న కొటేషన్ ఉంది, టేక్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్. నీ రెస్పాన్సిబిలిటీస్ని నీ భుజాలపైన వేసుకో, వేరుడు భుజంపై వేయకు, వేరుడు కారణం చెప్పకు. కాబట్టి నీ లక్ష్యం ఏదుందో నీ భుజాలపైన వేసుకొని కష్టపడు. నా మిత్రుడు చాలామంది ఉన్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయినరు, కానీ ఒకటే సబ్జెక్ట్ని పట్టుకున్నారు, ఏ రోజు మొన్న డిఎస్సిలో జాబ్ కొట్టిండు. అదేవిధంగా నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు జాబ్లో కొట్టిన వాళ్ళు. మొన్న టీటీసీ చేసి డిఎస్సిలో వచ్చిన వానల్పాడులో రజనీకాంత్ అని ఉంటాడు, నా స్టూడెంటే అతను. మళ్ళీ మా డిగ్రీ కాలేజ్ నుంచి కూడా చాలామంది జాబ్స్ కొట్టిళ్ళు. వాళ్ళకు కూడా ఏం చెప్పింది ఇదే, అరే భయ్ పట్టుకున్నది ఒకటే బతుకో, నేను సార్ టీటీసీ చేసిన సార్ నాకు పడతలేదు, నేను ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతా, అద్దురా భయ్ ఇది పట్టుకో, నీకు ఈ నాలెడ్జ్ ఉంది. సో కాబట్టి ప్లీజ్ దయచేసి ఆ 10 కుందేల వ్యవహారాన్ని పక్కకు పెట్టండి, ఒకటే కుందేలు పట్టుకోవడానికి ప్రయత్నించండి. 100% అవసరమైతే ఏం చేయండి అంటే ఆ సిలబస్ రిలేటెడ్గా ఉన్న ఏ ఎగ్జామ్ అన్నా రాయొచ్చు. ఇప్పుడు అర్థమెటిక్ రీజన్ ఉంది, దేంట్లో కూడా ఉంటుంది, డెప్త్గా చదువుతండి. ఓకే. సో ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, సార్ మీరు చేసిన పని మాత్రం అద్భుతం, ఇంత అంతి అని చెప్పలేము సార్. సో దీన్ని మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుందని స్టూడెంట్స్ తరపు నుంచి అందరి తరపు నుంచి విన్నపం సార్. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయడము చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే విద్యార్థులు ఒక సబ్జెక్ట్లో ఎంతవరకు పరిణతి సాధించారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు బేరీజ్ వేసుకుంటారు, దాని ద్వారా వాళ్ళకి ఎంతవరకు ప్రయోజనం లభిస్తుంది అన్నటువంటి అంశాలపైన ప్రతి ఒక్కసారి కూడా చాలా చక్కటి సందేహాలను నివృత్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిశీలిస్తే విద్యార్థి దశ ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులపైన ఆధారపడతారు. ఒక వయసు వచ్చాక వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఆధారపడి జీవన విధానం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ దశలోనే కొంత గైడెన్స్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పరిశీలిస్తే మన ఏరియాలో చాలా మటుకు వేరువేరు ప్రాంతాల్లో మన బైన్స్ అనగానే వెనుకబడ్డ ప్రాంతము, చాలా వెనుకబడ్డ ప్రాంతము అన్నటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండా పోయింది. విద్యలో చాలా వరకు ముందంజలో వచ్చారు. కనుక యువశక్తి భవిష్యత్తు, యువతే భవిష్యత్తు, యువశక్తి దేశ శక్తిని నిర్ధారిస్తుంది. యువత సన్మార్గంలో నడిస్తే దేశం సన్మార్గంలో ఉంటుంది. వాళ్లకు మంచి దిశానిర్దేశన చేయడానికి ఈ ఎంఆర్పి ట్రస్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయలేరు. విద్యార్థులందరినీ ఒకే తాటికి తీసుకొచ్చి వాళ్ళకు చదువుకోవడానికి మంచి చక్కటి వసతులు కల్పించి మంచి లైబ్రరీని ఏర్పాటు చేసి అదేవిధంగా ఉచిత కోచింగ్ లాంటి సౌకర్యాలు కల్పించినటువంటి మన సార్ గారికి మనం సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మీరంతా యువత, మనమంతా సార్కు అండగా ఉంటే సార్ కూడా మనకు ఎంతగానో అండగా ఉంటాడని తెలియజేయబడుతుంది. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ టెట్ కోచింగ్ ముగిసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయితే నాకు కూడా మేము కూడా డిఫరెంట్ కోచింగ్ సెంటర్లలో పనిచేసినాం. ఇంతకుముందు కూడా మన బైన్సాల ఉచిత కోచింగ్ సెంటర్లు నడిచిన అన్ని కోచింగ్ సెంటర్లలో కూడా చెప్పినాం మేము. కానీ ఇన్ని ఫెసిలిటీస్ తోటి మళ్ళా వీక్లీ మాకు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు సార్లు, అంటే డీఫాల్ట్స్ కానీ మరి ఏం నడుస్తున్నాయని. అంటే ఇంత కేర్ఫుల్గా ఎవరు కూడా తీసుకోలేదు. కోచింగ్ సెంటర్లు పెట్టిళ్ళు నార్మల్గా 45 days నడిపించిండ్రు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని అబ్జర్వ్ చేసిండ్రు. అది చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంతేకాకుండా ఒక 5 years బ్యాక్
మన ముదోల్ డివిజన్ లోపల ఎడ్యుకేషన్ లేదు. 15 years నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నా. మన ముదోల్ డివిజన్ అంటేనే చాలామంది ఏం రాదు ముదోల్ వాళ్ళకి అనుకునేవాళ్ళు. కానీ ఈ కోచింగ్ సెంటర్లో కూడా అదేవిధంగా స్టడీ సర్కిళ్ళ వల్ల చాలామందికి జాబులు వచ్చినాయి. అందరూ కూడా ధన్యవాదాలు అవి. మరియు ముదోల్ తాలూకా లోపల చాలామంది నిరుపేదలు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాలలో చాలామంది నాకు కూడా అడిగిండ్రు, సార్ ఇంతకుముందు వాటి కాలేజీలలో మాకు చదువుకోవడానికి ఒక 1 or 2 hours పర్మిషన్ ఇస్తారా సార్ అని. అలాంటి డే మొత్తం చదువుకోవడానికి మనకు ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి మన ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ సార్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం లోపల ఉన్నటువంటి మనము ఒక బుక్ కొనుక్కోలేకపోతాం. ఒక 500-600 కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్ని కొనుక్కోలేకపోతాం. నేను అబ్జర్వ్ చేస్తున్నా, వచ్చినప్పుడల్లా చాలా రకాల బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఇక్కడ. కాంపిటేటివ్ అంటే గ్రూప్ 4 సంబంధించిన ఉన్నాయి, కానిస్టేబుల్ సంబంధించిన ఉన్నాయి, డిఎస్సికి సంబంధించిన ఉన్నాయి, టెట్కి సంబంధించిన ఉన్నాయి. సో అట్లా మనం బయట కొనుక్కోవాలంటే ఒక బుక్ని ఒక 600,000 రూపీస్ వరకు ఉంటాయి. మనం కొనుక్కోలేకపోతాం, ఆలోచిస్తాం ఒక 600 రూపాయలు 1000 రూపాయలు పెట్టుకోవాలి కొనుక్కోవాలంటే. అట్లాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి బుక్స్ మనకు అందించిండ్రు. నిజంగా ఇది చాలా మన అదృష్టం. ఓకేనా? అంతేకాకుండా ఈ బైసా ఏరియా లోపల కంటిన్యూగా 24 hours మనకు ఈవినింగ్ వరకు మనకు ఫ్రీగా కరెంటు, వాటరు, అదేవిధంగా కూలరు, బుక్స్తో సహా స్టడీ హాల్ దొరకడం అంటే చాలా అదృష్టం. మనం బయట స్టడీ హాల్ పోతే మినిమం 3,000 to 5,000 రూపీస్ ఉంటుంది నెలకి. ఒక నెలకి 3,000 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటాడు. ఓకేనా? అట్లాంటిది మనము సంవత్సరం చదువుతున్నామంటే మనం సార్కి ఏమి ఇవ్వాలి, ఏమి ఇద్దాం అనుకుంటున్నాం? మనం మన ప్రజా ట్రస్ట్ లోపల కోచింగ్కి వచ్చి మన ప్రజా ట్రస్ట్ లోపల చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక జాబ్ కొట్టాలి. మీకు జాబ్ వస్తే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ హ్యాపీగా అయ్యేది లెక్చరర్స్ ప్లస్ మన చైర్మన్ సార్. ఎందుకంటే ఇన్ని ఖర్చు పెట్టుకొని నేను వేరే లెక్క చేసుకుంటాను. నేను కూడా కోచింగ్ సెంటర్ నడిపించిన. ఇంతకుముందు మన భోజన సార్, వెంకటేష్ సార్ మేము కోచింగ్ సెంటర్ నడిపించినాం. డిఎస్సి కానీ టెట్ కానిస్టేబుల్కి మేమే లెక్క చేసుకుంటుంటే సంవత్సరానికి ఇంత ఇన్కమ్ వస్తుంది, సంవత్సరానికి మాకు ఎంత ఖర్చు వస్తున్నది. అట్లా మేము నడిపించేది 2 months. 2 monthsకే మాకు దగ్గర 2 లక్షలు ఖర్చు వస్తుండే, 2 lakhs. అట్లాంటిది సంవత్సరం మొత్తం నడిపించుస్తున్నాయంటే వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది. సో అట్లా అంత ఖర్చు పెట్టి లెక్చరర్స్ పెట్టుకొని ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మనకు విద్యను బోధిస్తున్నటువంటి, విద్యను అందిస్తున్నటువంటి మహా గొప్ప వ్యక్తి మన మోహన్ రావు పటేల్ గారు. సో వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి ఏంటంటే మనం డబ్బులు ఇస్తలేము, కానీ మన ఇన్స్టిట్యూట్ నుంచి జాబులు తెచ్చుకోవాలి. మన ఇన్స్టిట్యూట్ నుంచి మనము జాబ్ వస్తే మన ఫ్యామిలీ సెట్ అవుతుంది, ప్లస్ మన చైర్మన్ సార్ కూడా మంచి పేరు వస్తుంది. ఇలాంటి మీరు తెస్తారని నమ్మకంతో ఈ ట్రస్ట్ని నడిపేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన ట్రస్ట్లో చదివినటువంటి హారిక మొన్న ఫస్ట్ ర్యాంక్, నేను అడిగినటువంటి టీటీసీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అమ్మాయి కూడా మన స్టూడెంట్, సరస్వతి కాలేజ్ డిగ్రీ. సో అట్లా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉన్నది. సో అట్లా మనం కూడా జాబ్ కొడితే మన ఫ్యామిలీతో పాటు మీకు చెప్పినటువంటి అధ్యాపకులు కానీ, అదేవిధంగా ఎక్కడ చదివినావు అంటే ఎవరైనా చెప్తారు. ఓకే, నువ్వు ఇంత కష్టపడ్డావు, ఎక్కడ చదువుకున్నావు అంటే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్లో చదువుకున్నామా అంటే ఇక్కడ సార్ కూడా మంచి పేరు వస్తుంది. సో ఆ విధంగా మీ ఫ్యామిలీతో పాటు సార్ చెప్పినట్టు మనం 25 years కష్టపడ్డాం అనుకోండి, 25-30 years కష్టపడ్డాం అనుకోండి, లైఫ్ లాంగ్ గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ లాంగ్ చుట్టి తినచ్చు. ప్రైవేట్ జాబ్లో ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో మాకు తెలుసు. 15-16 సంవత్సరాల నుంచి మేము అదే ఫీల్డ్లో పనిచేస్తున్నాం. ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయంటే మాకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అట్లా స్ట్రగుల్స్ రావద్దు అంటే కొంచెం కష్టపడాలి. దత్త సార్ చెప్పినట్టు 10 కుందేలు పట్టుకుంటే లాభం లేదు. ఒకటే మీ గోల్, ఒకటే లక్ష్యం, ఒకటే ఉండాలి. గ్రూప్స్, టీటీసీ, టెట్టా, డిఎస్సీ ఏదైనా ఒకటి ప్రిపేర్ కండి, 100% సక్సెస్ అవుతారు. చాలా మంది ఉన్నారు మా దగ్గర పైసా ఏరియాలోనే ఒక 100 members కానిస్టేబుల్ ఉంటారు మన ఏరియాలో. మా స్టూడెంట్స్, మేము ఇచ్చినటువంటి కోచింగ్ సెంటర్ చదివినటువంటి స్టూడెంట్స్ 100 members స్టూడెంట్స్ ఉంటారు. డిఎస్సీ లోపల టీటీసీ కోచింగ్ ఇచ్చిన వాళ్ళ కూడా 18 members టీచర్స్ ఉన్నారు. సో అట్లా గర్వంగా చెప్పుకోవాలంటే మీరు జాబ్ సాధించాలి. ఇక్కడికి వచ్చి ఒక్క మార్కు విలువ, మేము క్లాస్లో కూడా చెప్పినాం, ఒక్క మార్కు విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఒక్క మార్క్ తోటి జాబ్ పోయినప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు మేడం చెప్పారు 2 marks తో జాబ్ పోవడం అంటే
గ్రేట్. ఓకేనా, అంత దగ్గరికి వచ్చి జాబ్ పోవాలంటే ఎంత బ్యాడ్ లక్ ఉండాలి మనకి, ఎంత స్ట్రగల్ కావాలి. 2 మార్క్స్ పోయిందంటే ఆమె ఎంత కష్టపడి ఉండొచ్చు. సో అట్లా కష్టం ఎప్పుడు తెలుస్తుంది అంటే 1 మార్కు 2 మార్కులతో పోయినప్పుడు తెలుస్తుంది. 20 మార్కులు 30 మార్కులు పాస్ కాకుండా బాధపడద్దు. 1-2 మార్కులతో జాబ్ అయింది, 1 మార్కుతో జాబ్, 1/2 మార్కుతో కూడా పోతుంది జాబ్ డిఎస్సీలో. సో అట్లా పోయినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అది చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా, ఇంత కష్టపడి 12 అవర్స్ మనం ఈ కోచింగ్ సెంటర్లలో స్టడీ హాల్లో చదివినా కూడా 1 మార్క్ 2 మార్కుతో జాబ్ పోతాయి. చాలా మందికి నిరాశ పడకండి. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఒక 30 సంవత్సరాలు చదవండి, ఏం కాదు, వస్తాయి జాబ్ వస్తాయి. 100% మీరు ఒక 2-3 ఇయర్స్ మంచి కష్టపడితే కంపల్సరీ జాబ్ వస్తుంది. సో ఇట్లా చదవడానికి మనకు ఇంత ఫెసిలిటీ ఇచ్చినటువంటి చైర్మన్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత ఎందుకు ఎట్లా అంటే స్వార్థం లేని పని ఈ కాలంలో జరగదు, అవునా కదా? ఇప్పుడు ఏమైనా స్వార్థం ఉందా? అంటే మనకు ఉంది, డబ్బులున్నా కూడా మనకు నిస్వార్థం అంటే స్వార్థం లేకుండా ఏ పని చేయలేదు ఈ కాలంలో. అంటే నిస్వార్థ భావంతో ఇంత మంచి పని అంటే చేస్తున్నారు కాబట్టి అంటే దేవుడు ఎలాగో మనకు వాళ్ళకి సహకరిస్తారు. ఎందుకు అంటే మనం మొన్న చెప్పుకున్న ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమం, చరతే ఎక్కడ వర్తంతే తత్ర దైవం సహాయకుడు. అంటే ఈ 6 గుణాలు పైన ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఎప్పుడైతే ఈ 6 గుణాలు మనలో ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మనకు భగవంతుడు వెన్నట్టు ఉంటాడు, అవునా కదా? సో అలాంటిది భగవంతుతో పాటు మనం అంటే వృధా సహాయం చేసినట్టు మనం కూడా సహాయం చేస్తాం. ఎందుకంటే మనం ఇంత చేసి రుణం తీర్చుకోలేము. అంటే అమ్మ రుణం ఎలా అయితే తీర్చుకోలేమో, మనను విద్యను బోధించిన వాళ్ళకి, తర్వాత మనను ముందు నడిపించిన వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అంటే వారికి అంటే వారి బాటలో నడవడం వల్లనే ఒక సార్థకత అనేది మనకు లభిస్తుంది. ఓకేనా చెప్తూ